యశోదమ్మ ఎవరితోనో మాట్లాడుతూ అక్కడ నిలబడింది. నిలబడితే ఈయన పాకుతూ పాకుతూ వెళ్ళి ఆ యశోద పట్టుకొంగు పట్టుకుని ఇలా ఉయ్యాలా ఊపినట్టుగా ఉయ్యాలా ఊగుతున్నట్టు అమ్మ కొంగట్టుకుని ఊగుతుండేవట. ఊగుతుంటే మరి ఇలా వేసుకున్న పమిట జారిపోదు. అమ్మేమో ఒరే పమిట కొంగట్టుకుని ఉయ్యాలలో కూడా ఏమిటే అన్న పిల్లాన్ని ఇలా లాగేదిట. యశోదమ్మ చీర కొంగు పట్టుకునేవాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత అలా ఒరే పట్టుకోకు, నేను పడిపోతాను, నువ్వు పడిపోతాను, గభాలను వెనక్కి తిరిగేటప్పటికి కాళ్ళు తనుకుంటావు, పట్టుకోకు అనేది. అని వీడు పమిట కొంగు కట్టుకుంటున్నాడు. ఆవిడ ఇలా తీసి ఇలా దోపేసుకోవడం మొదలెట్టింది. అమ్మ పమిట కొంగులా మనకు ఆధారం ఏది, అది పట్టుకుని మనం ఇలా తడబడుతూ ఊగేందుకు ఏం దొరుకుతుందని చూశాడు. ఆవులు కనపడ్డాయి. వీటి తోకలు పట్టుకుంటే బాగుంటుంది అనుకున్నట్ట. కొత్తగా తోకట్టుకుని పైకి లేచేవట. తోక ఇలా మర్రి ఊడ వేళ్లాడినట్టు వేళ్లాడుతుంది. ఇంకా తోకట్టుకుని ఇటు నడవా అటు నడవా. ఆవేమో వెనక్కి అడుగులయ్యా పక్కలకు అడుగులయ్యా. ఇలా వెనక్కి తిరిగి చూస్తూ ఉండను. ఇంతలో యశోద ఏమిటి అల్లరని పైకొచ్చి చూసేటప్పటికి తోకట్టుకు ఆడుతుండేవాడు. ఉరే 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 ఆవు తోకట్టుకు ఆడుతున్నావు, దాన్ని డెక్క పెట్టి తొక్కేసిందంటే ఆ చిన్ని చిన్ని కాళ్ళు పచ్చడైపోతాయిరా, నీకు బుద్ధి లేదని చెప్పి తీసుకుని ఒక్కటి కొడదామని ఇలా చెయ్యెత్తి చూసి ఆయన్ని కొట్టడమే. ఆయన ముఖం వంక చూసి ఆ బుగ్గలు చూసి ఓ దొంగ నవ్వు నవ్వేసేవాడు. ఆ నవ్వు చూసి, ఆ వస్తున్న పళ్ళు చూసి, ఆ ఎర్రటి నోరు చూసి, ఆ నల్లటి కళ్ళు చూసి, ఆ గిరజాల జుత్తు చూసి, ఆ రెండు చేతులు ఎత్తి అమ్మ భుజాల మీద వేసేసి అమ్మ కంఠం కింద తల పెట్టేసి పకపక నవ్వేసి అమ్మ వంక ఇలా చూసి అమ్మ బుగ్గలట్టుకుంటే పొంగిపోయేది. అబ్బా నాకిష్టయ్యా అని, నాన్న అలా పట్టుకోకరా అనేదిట అని మళ్ళీ కింద దింపేస్తుండేదిట. యశోదమ్మ ఎవరితోనో మాట్లాడుతూ అక్కడ నిలబడింది. నిలబడితే ఈయన పాకుతూ పాకుతూ వెళ్ళి ఆ యశోద పట్టుకొంగు పట్టుకుని ఇలా ఉయ్యాలా ఊపినట్టుగా ఉయ్యాలా ఊగుతున్నట్టు అమ్మ కొంగట్టుకుని ఊగుతుండేవట. ఊగుతుంటే మరి ఇలా వేసుకున్న పమిట జారిపోదు. అమ్మేమో ఒరే పమిట కొంగట్టుకుని ఉయ్యాలలో కూడా ఏమిటే అన్న పిల్లాన్ని ఇలా లాగేదిట. యశోదమ్మ చీర కొంగు పట్టుకునేవాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత అలా ఒరే పట్టుకోకు, నేను పడిపోతాను, నువ్వు పడిపోతాను, గభాలను వెనక్కి తిరిగేటప్పటికి కాళ్ళు తనుకుంటావు, పట్టుకోకు అనేది. అని వీడు పమిట కొంగు కట్టుకుంటున్నాడు. ఆవిడ ఇలా తీసి ఇలా దోపేసుకోవడం మొదలెట్టింది. అమ్మ పమిట కొంగులా మనకు ఆధారం ఏది, అది పట్టుకుని మనం ఇలా తడబడుతూ ఊగేందుకు ఏం దొరుకుతుందని చూశాడు. ఆవులు కనపడ్డాయి. వీటి తోకలు పట్టుకుంటే బాగుంటుంది అనుకున్నట్ట. కొత్తగా తోకట్టుకుని పైకి లేచేవట. తోక ఇలా మర్రి ఊడ వేళ్లాడినట్టు వేళ్లాడుతుంది. ఇంకా తోకట్టుకుని ఇటు నడవా అటు నడవా. ఆవేమో వెనక్కి అడుగులయ్యా పక్కలకు అడుగులయ్యా. ఇలా వెనక్కి తిరిగి చూస్తూ ఉండను. ఇంతలో యశోద ఏమిటి అల్లరని పైకొచ్చి చూసేటప్పటికి తోకట్టుకు ఆడుతుండేవాడు. ఉరే 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 ఆవు తోకట్టుకు ఆడుతున్నావు, దాన్ని డెక్క పెట్టి తొక్కేసిందంటే ఆ చిన్ని చిన్ని కాళ్ళు పచ్చడైపోతాయిరా, నీకు బుద్ధి లేదని చెప్పి తీసుకుని ఒక్కటి కొడదామని ఇలా చెయ్యెత్తి చూసి ఆయన్ని కొట్టడమే.